గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదారభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుజనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన, తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదైవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం, ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైవేద్యం పెట్టుకునే యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా, అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాధికృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికి అంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది, దైవశక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల, విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన, ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం. మీనరాశి మీన లగ్న జాతకులకి విశేషంగా మీరంతా కూడా ఎటువంటి దేవతార్చన చేయాలి, మీ ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఏంటి, ఎటువంటి విగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ విగ్రహ ఆరాధన శ్రేష్టంగా ఉండాలి. మీ ఇంట్లో అంతా కూడా శివలింగ అర్చన విధానం అంతా కూడా మీకు ఆచారం ఉంటే కనుక తప్పనిసరిగా మీరంతా కూడా వెండి శివలింగాన్ని చిన్న ప్రామాణికంగా ఉండే 3 అంగుళాల మందం ఉండే చిన్న శివలింగాన్ని తెచ్చుకొని దానితోటి ఒక చెంబులో రాగి చెంబులో అంతా కూడా జలాన్ని నింపి గంగాజలంతో అభిషేకం చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది. పరమేశ్వరుడు అంగళం అంతా కూడా లభిస్తుంటుంది. తద్వారా మీకంతా కూడా మహానివేదనలాగా దద్దోజనం కానీ, పరవన్నాన్ని కానీ, పులిహోర కానీ నివేదన చేయడం వల్ల ఎవరైతే గనక వారంలో 3 సార్లు ఖచ్చితంగా చేయాలి. ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసేవాళ్ళు, వైదిక కర్మలు చేసేవాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ప్రతినిత్యం మహానివేదన చేస్తూ ఉంటారు. అటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మహానివేదన చేస్తూ ఉంటారో ద్రాక్ష పళ్ళను నివేదన చేయాలి. ఎండు ద్రాక్షని నివేదన చేయడం వల్ల 1,000,000 యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. మీరంతా కూడా కులదేవత ఆరాధన మర్చిపోతున్నారు. ఎవరైతే కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేస్తున్నారో వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది. ఈది బాధలు ఉండవు, అకాల కష్టాలు ఉండవు. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. మీ ఇంటి కులదేవత తలతరాలకు వచ్చిన కులదేవత అంతా కూడా ఆరాధన చేసుకోవాలి. ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా భగత్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే రామ జపాన్ని అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా శ్రీరామ అనే నామ జపాన్ని చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. మీకంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమత ఆరాధన, గణపతి ఆరాధన యోగకరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ విగ్రహాన్ని ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న బెల్లం ముక్క కానీ, పానకాన్ని కానీ, ఇక దద్దోజనాన్ని కానీ నివేదన చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి విగ్రహం దగ్గర కుంకుమార్చన ప్రతినిత్యం కూడా చేయడం వల్ల, మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మంగళహారతి, దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ప్రతినిత్యం కూడా మంగళహారతి అంతా కూడా ఇస్తూ ఉండాలి. తద్వారా అంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. లలిత సహస్రనామాల అర్చన అంతా కూడా చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీనరాశి మీన లగ్న జాతకులంతా కూడా ఖచ్చితంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము, తిల దానం చేసుకోవడం వల్ల యోగకరంగా ఉంటుంది. గణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రావి చెట్టుకి అంతా కూడా ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణలు కానీ, 108 ప్రదక్షిణలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఆకస్మిక ధనలాభం కానీ, ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ ఇంట్లో అంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. దత్తాత్రేయ గురుచరిత్ర పాలనం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.